మనం మనల్ని మనమే ఎక్కువగా విమర్శించేవాళ్ళం కదా. మనకు మనమే ఒక పెద్ద ప్రశ్న, ఇది నేను ఎందుకు చేస్తున్నాను, నన్ను ఎవరు అర్థం చేసుకోరేమో అని అనిపించే సందర్భాలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే 6 ఆలోచనలు చేస్తున్నట్లయితే మీరు ఎప్పటికీ ఒంటరివారు కాదు. అదేంటో తెలుసుకుందామా? లెట్స్ గో. ఇప్పుడు మీకు నేను మైండ్ మ్యాప్ షేర్ చేసి స్టెప్ బై స్టెప్ ఈ యొక్క 6 ఆలోచనలు ఏంటనేది మీకు షేర్ చేయబోతున్నాను. కమ్ టు ద పాయింట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు మాత్రమే జరుగుతున్నట్లు అనిపించేది. ఇది సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. మీరు ఒక్కరే అనుకుంటున్న అలవాట్లు అసలైన ప్రత్యేకత కాదు. అది మనుషుల మానసిక స్పందనలే. విచిత్రంగా అనిపించే ఆ ఆలోచనలు, ఆ నడుచుకునేటువంటి అలవాట్లు, అద్దంలోకి చూసుకుంటూ మాట్లాడుకోవడం, ఇవన్నీ చాలా మందికి ఉంటాయండి. కానీ అసలు విషయం ఏంటంటే, ఇవన్నీ సర్వసాధారణం. అంతేకాదు, కొన్నిసార్లు బాగా హెల్దీ కూడా ఇవి. మరొక థింగ్ ఏంటి చూస్తున్నట్లయితే, మీతో మీరు మాట్లాడుకున్నట్లయితే, మీతో మీరు మాట్లాడుకోవడం వింత కాదు. ఇది బ్రెయిన్‌కు ఒక క్లారిటీ కలిగించేటటువంటి సాధన. చాలామంది అపోహలు పడుతుంటారు. సార్, నాతో నేను మాట్లాడుకుంటున్నాను, ఇదేమో మానసిక వ్యాధికి సంబంధించినటువంటిదా? కాదు ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, రీసెర్చ్‌లు చెప్తున్నాయి. ఇలా మాట్లాడుకోవడం మొత్తం ఏంటనంటే, నేనేంటో నాకు ఆర్గనైజ్ చేసుకోవడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇది బుద్ధిమంతుల లక్షణం అని అంటారు. ఓకే, కొంతమంది. ఇంకా థర్డ్ థింక్ ఏంటి, మూడవ థింక్ ఏంటి చూద్దాం చూడండి. మూడో థింక్ ఏంటంటే, సోషలైజింగ్ తర్వాత అలసట ఎందుకు? మిత్రులతో గడిపిన సమయం ఎంతో ఆనందంగా ఉంటుంది మనకి, అవునా? కానీ తర్వాత మీరు సేద తీరాక మానిపోతుంటే, అంటే కొంతమంది మిత్రులతో లేదంటే ఏదైనా ఈవెంట్లకు మనం వెళ్తుంటాం. వెళ్ళిన తర్వాత ఆ కొద్దిసేపు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఒక లోలీగా ఉంటుందండి ఇదంతా కూడా తర్వాత. సార్, ఇది కూడా ఒక వింత కాదు. మీ మెదడు అప్పటి వరకు ఎమోషన్స్, మాటలు, రిలేషన్షిప్ అన్నిటినీ ప్రాసెస్ చేస్తుండేది. కాబట్టి రిలాక్స్ కావడానికి టైం కావడమే సైన్స్ అనమాట. దీన్ని మీరు అర్థం చేసుకోకూడదు. తర్వాత నాలుగో థింక్ ఏంటి చూసినట్లయితే, అర్ధరాత్రి 2 గంటల సమయంలో మీ లైఫ్ని మీరు ప్రశ్నించకూడదు. నిశ్శబ్దంగా ఉన్న రాత్రి సమయంలోనే మన మనసు నిజంగా ఏంటో అర్థం చేసుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఈ టైంలో క్రియేటివిటీ ఐడియాస్ కూడా బాగా పనిచేస్తుంటాయి. ఇదొక మానసిక ఇంటర్ప్రిటేషన్ అనమాట అండి అని కూడా చెప్పుకోవచ్చు మనం. క్లియర్? తర్వాత ఫిఫ్త్ థాట్ ఏంటి, ఆరో ఆలోచన ఏంటంటే, ఎప్పుడైనా అలసట లేకుండా నవ్వించడం లేదా ఏడిపించడం జరిగిందా? ఎమోషన్స్ అన్నీ అనుకుంటే రేషనల్గానే ఉండవు ఫ్రెండ్స్. కొన్నిసార్లు మన హార్మోన్స్, మన సబ్కాన్షియస్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ అనూహ్య భావాల్ని ఈ అనూహ్య భావోద్వేగాలు మనల్ని మనమే అర్థం చేసుకోవడానికో అవకాశం. ఇంకా చివరిగా లాస్ట్ ఆలోచన ఏంటి, సిక్స్త్ థాట్ ఏంటంటే, అలవాట్లు మనల్ని మనం చేయవు, అవి మనలో ఒక భాగం మాత్రమే. అలవాట్లు ఎప్పుడు కూడా మనం ఏం చేయవండి ఎప్పుడు కూడా. ఈ అసాధారణమైన కానీ విచిత్రంగా అనిపించే అలవాట్లన్నీ మనల్ని ప్రత్యేకంగా మరింత మానవీయంగా చూపించే భాగాలు. మీకు ఇలాంటి వింత అలవాట్లు ఉన్నాయా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మరి ఎవరైనా మీలాంటి వారే అన్న సంతోషం మీకు వస్తుంది. మరొకరు నాలా ఆలోచిస్తున్నారు, నాలా ఒంటరిగా ఉంటున్నారు, నాలో నేనే మాట్లాడుకుంటున్నారు అని అనుకున్న వాళ్ళు మీతో పాటు ఉన్నారనే విషయం మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా చేసినప్పుడు మీకు కూడా సంతోషం అనిపిస్తుంది. మనమందరం ఒకే బోట్లో ఉన్నాం. ఇలాంటి మిస్ అవ్వకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన మనసు ప్రపంచాన్ని కలిసి అర్థం చేసుకుందాం.